నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ఆ కటౌట్ కు 50 ఏళ్లు, కంటెంట్ అన్లిమిటెడ్, సింహ గర్జనను మించిన ఊపిరి అతడిది. ఒక్కసారి గట్టిగా అనుకుంటే ఉప్పెనే. గెలుపు ఓటములు అతడికి కొత్త కాదు. అందుకే దేనికైనా సిద్ధమే అంటూ ముందడుగు వేస్తున్నారు. ఈ ధైర్యమే జనాల గుండెలను కదిలించింది. ఇప్పుడు మళ్ళీ ఆ గుండెల్లో ధైర్యం నింపడానికి వస్తోంది. ఇది చూసే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా వాడు మామూలుడు కాదురా అంటున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారు? 89 ఎలక్షన్లో క్లియర్ గా 169 సీట్లు కరుణానిధి గారి పార్టీకి వచ్చాయి. 30 సీట్లు జయలలిత గారి పార్టీకి వచ్చింది. మళ్ళీ ఎలక్షన్ వస్తే జయలలితకి 225, కరుణానిధికి 7 సీట్లు. ఆయన ఏడుస్తూ ఇంట్లో కూర్చోరా, నడిపాడు 5 ఏళ్లు ప్రతిపక్ష పాత్ర నడిపాడు 7గురితోటే. నడిపి 96 వచ్చేటప్పటికి కరుణానిధికి 221, జయలలితకి 4. ఏపీ రాజకీయాలు తమిళనాడు పాలిటిక్స్ లా ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 11 స్థానాలే గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి పోరాడాలని సూచించారు. కరుణానిధికి 7 స్థానాలు, జయలలిత 4 స్థానాలకే పరిమితమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయినా వారు సక్రమంగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించి అధికారంలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తే అలాంటి అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు ఉండవల్లి. గతంలో ఢిల్లీ ప్రభుత్వాన్ని ఉల్లిపాయ పడగొట్టిందని ఫ్లాష్ బ్యాక్ పాలిటిక్స్ గుర్తు చేశారు. రాష్ట్రంలో మద్యం ధరలు పెరుగుదలే వైసీపీ ఓటమికి కారణంగా చెప్పుకొచ్చారు. వీటి నుంచి జగన్ బయటపడి మళ్లీ కొత్త ఊపిరితో నవశకానికి నాంది పలుకుతారని వైసీపీ బాస్ కు ఊపిరులూదారు. ఇదే స్పిరిట్ తో జగన్ మళ్లీ జనంలోకి రావాలి, జననేతగా ఎదగాలి, చక్రం తిప్పాలని పలువురు అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. Please subscribe Dot News.